సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోక రాజా సకలం నీవేగా, సర్వలోక రాజా సకలం నీవేగా. సన్నుతింతును అనునిత్యము, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానా వివాహములో అద్భుతముగా నీతిని ద్రాక్ష రసము చేసి, కలలేని అందులకు చూపునొసగి, చెవిటి మూగల బాగు పరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోక రాజా సర్వము నీవేగా, సర్వలోక రాజా సకలం నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప, కొనిపోవ త్వరలో రానంటివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోక రాజా సర్వము నీవేగా, సర్వలోక రాజా సకలం నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోక రాజా సకలం నీవేగా, సర్వలోక రాజా సకలం నీవేగా. సన్నుతింతుము అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. దేవుని ప్రజలకు మరోసారి నిండు వందనాలు, శుభములు, ప్రభు యొక్క నిండు ఆశీస్సులు మీకు కలుగును గాక. పిల్లరా, రోమిల్ రాసిన పత్రికలో నుంచి మనము ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వచ్చాం. రోమిల్ రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్న మరో సత్యాన్ని ఈ దినము నేర్చుకుందాం. ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ విధేయతను అందరికీ చాటి చెప్పాలి అని ఒక గొప్ప డిక్లరేషన్ని, ఒక అద్భుతమైనటువంటి తలంపును ఆయన రోమా సంఘానికి అందిస్తున్నాడు. ఈవేళ ఆ పాఠాన్ని నేర్చుకుందాం. ఈ 30 దిన ప్రార్థన ఈవేళ నిశ్చయంగా ఈ వాక్యం మీ అందరికీ ఉపయోగపడుతుంది నమ్ముతున్నాం. వీటిని సబ్స్క్రైబ్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిశ్చయంగా ఈ వాక్యం ద్వారా ప్రభు మీ ఆధ్యాత్మికమైన జీవితాలకు ఆనందం, ఆశీర్వాదాన్ని ప్రభు కలుగజేస్తాడు. పౌలు తన యొక్క పత్రికలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సమస్త జనులకు ఈ విధేయతను నేర్పించాలి. ఈ విధేయత కేవలం సంఘానికి మాత్రమే కాదు, ఈ విధేయత సమస్త జనులకు తెలియచేయాలి. అన్యులకు, క్రైస్తవులకు అందరూ కూడా విశ్వాసానికి సంబంధించిన విధేయతను నేర్పించాలి అని పౌలు చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం కూడా దేవుని పిల్లలుగా, దేవుని నిజమైనటువంటి అపోస్తులుగా, పంపబడిన వ్యక్తులంగా ఈ విషయాన్ని మనం ఎంతో భారంతో ప్రజలకు అందించాలి. విధేయులయ్యే మరి ఈ బోధను మనము నేర్పించాలి. దేవుడు అందుకనే మనల్ని అందరూ కూడా పిలిచాడు. వై డిడ్ గాడ్ కాల్డ్ us టు ప్రీచ్ దిస్ ఒబీడియన్స్ టు ద హోల్ వరల్డ్. సర్వలోకానికి విధేయతను నేర్పించమని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే ఆయన మనల్ని దరికి చేర్చాడు. హి హస్ డ్రాన్ us క్లోజర్ సో దట్ వి మే ఎక్స్పీరియన్స్ హిమ్. ఆయనను అనుభవించి ఆ విధేయతను మనం అందరికీ చాటి చెప్పబద్దులమైన. ఒకప్పుడు మనం అవిధేయులము, ఇప్పుడైతే విధేయులము. ఉన్నతమైన పిలుపునకు పౌలు ఏ రీతిగా విధేయుడు కాగలిగాడో, నీవు కూడా కృప పొందిన నీవు, అపోస్తలత్వాన్ని పొందిన నీవు కూడా విధేయుడవై ఈ విధేయ సువార్తను అనేకులకు చాటి చెప్పబద్దులమైంటున్నా. అందుకనే ఈవేళ పిల్లారా, వి షుడ్ నెవర్ మిస్ దిస్ ట్రూత్. ఏదో యేసుని చెప్పాము అంతవరకు సరిపోయింది. నో, యేసుకు పూర్తి విధేయత చూపించాలి. పూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకోవాలి. పూర్తిగా ఆయన కట్టడలకు నీవు విధేయత చూపించాలి. నేనే సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ బోధించుచు ఉండండి అని ప్రభు ఏ రీతిగా జ్ఞాపకం చేశాడు. వీ షుడ్ టీచ్ ద హోల్ ట్రూత్. వీ షుడ్ టీచ్ ద ఫుల్ గాస్పెల్. అండ్ దట్ ఈస్ వాట్ గాడ్ హెస్ కాల్డ్ us. అందుకనే దేవుడు మనల్ని పిలిచాడన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పౌలు తిమోతికి మాట్లాడుతూ ఈ మాటలు అన్నాడు. తిమోతి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత నీవు బలవంతుడవు అనేక సాక్షుల ఎదుట నీవు నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. ఈ విధేయతను ఎవరికి అప్పగించాలంటే నమ్మకమైన సామర్థ్యము కలిగినటువంటి వారికి అందించాలి. పిల్లారా, ఒకవేళ నీవు ఒక కాపరివైతే, లేకపోతే ఒక సంఘ నాయకునివైతే, లేకపోతే ఇంటికి యజమానుడవైతే, ఇంటికి యజమానురాలైతే, గుర్తుంచుకో, నెవర్ మిస్ దిస్ ట్రూత్. ఏంటంటే విశ్వాసమునకు విధేయత చూపించే ప్రజలను మనము తయారు చేయాలి. విశ్వాసాన్ని పూర్తిగా విధేయత కలిగినటువంటి ప్రజలుగా వారిని నేర్పించాలన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మొదటి 7 వచనాల్లో వి హవ్ సీన్ ద ప్రీచర్, పౌలు బోధకునిగా చూస్తున్నాం. వి హవ్ సీన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానాల్ని పరిశుద్ధ లేఖనాల్లో మనము చూడగలిగాం. వి హవ్ సీన్ ద పర్సన్ ఆఫ్ ద గుడ్ న్యూస్, శుభవర్తమానానికి సంబంధించిన వ్యక్తిని చూడగలిగాం. ఆయనే దేవుని కుమారుడు అన్న విషయాన్ని చూడగలిగాం. ప్రొవిజన్ని చూడగలిగాం. దేవుడు మనకిచ్చినటువంటి అనుభవాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈయన ద్వారా మనము కృపను పొందాం, అపోస్తలత్వాన్ని పొందాం, ప్రొవిజన్ని చూసాం, ప్రొక్లమేషన్ని చూస్తున్నాం. ఈ ప్రొక్లమేషన్ ఏంటంటే అందరికీ చాటి చెప్పాలి. దేన్ని చాటి చెప్పాలి? విశ్వాసాన్ని చాటి చెప్పాలి, విధేయతను చాటి చెప్పాలి. అంతేకాకుండా అందరూ విధేయులగునట్లుగా మనకు ఆ లాంగింగ్నెస్ ఉండాలి. కనుక పిల్లారా, నెవర్ లీవ్ దిస్ థాట్, ఈ తలంపుని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. విధేయులయ్యేటట్లు మనమందరినీ కూడా మరి ఆ దిశకు ప్రోత్సహించాలి. సో ఇదన పిల్లారా, పౌలు అంటున్నాడు, సమస్త జనులకు ఈ విశ్వాసాన్ని, ఈ విధేయతను నేర్పించండి అంటున్నాడు. కనుక మనము సమస్త జనులకు నేర్పించాలి. వాయ్? ఎందుకని సమస్త జనులకు నేర్పించాలి? ఎందుకంటే
సర్వ రాష్ట్రములు ఆయనవే, సర్వ జనులు ఆయన వారే, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా తెగులులో ఉన్నవారు, ఆయా గోత్రాల్లో ఉన్నవారు, ఆయా మరి కలర్స్కి సంబంధించిన వారు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన వారు అందరికీ కూడా ఈ విశ్వాసాన్ని ప్రకటించాలి. మరి అంతేకాకుండా విధేయతను కూడా నేర్పించాలి. కీర్తన గ్రంథాల్లో మనం చూసినట్టయితే కీర్తనకారుడైనటువంటి దావీదు తక్కిన కీర్తనకారులందరూ కూడా ఈ విషయాన్ని చాలా బలంగా ఎంఫసైజ్ చేశారు. కొన్ని వచనాలు ఇదైనా కీర్తన గ్రంథం నుంచి చూద్దాం. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో చూసినట్టయితే, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ఎంత చక్కని మాట. సర్వజనులు యెహోవా మీద క్రొత్త కీర్తన పాడబద్దులమైంటున్న. రెండవ వచనం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. రక్షణ సువార్త, ఈ విశ్వాసానికి సంబంధించిన విధేయతతో ఉన్నటువంటి ఈ సువార్త అనేకులకు చాటి చెప్పండి. రక్షణ సువార్తను ప్రకటించండి. మూడవ వచనంలో ఆయన మహిమను ప్రచురించండి, సమస్త జనులు ఆయన ఆశ్చర్య కార్యాలని మరి ప్రచురించాలి అంటున్నాడు. నాలుగవ వచనంలో ఆయన మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు కనుక సమస్త దేవతల కంటే ఆయన పూజారుడు అన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక సర్వ జనాలకి ఈ విశ్వాసాన్ని, అంతేకాకుండా దీనికి సంబంధించిన విధేయతను మనం నేర్పించబద్దులమంటున్నాం. కీర్తన గ్రంథము 97వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఈ సర్వ భూమి ఆయన ఏలికగా ఉంటున్నాడు. పరలోకం మీద భూమి మీద సర్వాధికారము కలదని చెప్పినటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్త సర్వ రాజ్యాల మీద మరి ప్రకటించబడాల్సిన అవసరం ఉన్నది. అందుకని యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ కూడా సంతోషించునుగాక. ఈ శుభవర్తమానం విని భూలోకం ఆనందించాలి, ద్వీపాలన్నీ కూడా సంతోషించాలి. ఎందుకంటే ఆయనదే రాజ్యం, ఆయనకే విధేయత చూపించాలి అన్న విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రియులారా, విశ్వాసాన్ని కేవలం మనకు మాత్రమే పరిమితి చేసుకోకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తప్పు అది. మా దేవుడు, మా రాజ్యం, మా మెస్సయ, మా దేవాలయం, మా అర్చనలు, మా లేఖనాలు అంతవరకే ఉండిపోయారు. కృత నిబంధనలో ప్రభు సర్వలోకానికి ఈ యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి, సమస్త జనులకు విధేయులగునట్లుగా చూడాలి అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం మొదటి వచనంలో, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును, సియోను యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు, భయంకరమైన నీ గొప్ప నామము వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు అన్న విషయాల్ని సర్వజనులకు బోధించాలి. పిల్లారు, ఏదైనా మనం గుర్తుంచుకోవాలి, ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు, సర్వ రాజ్యాలు వనకాలి, ఆయనకు విధేయులు కావాలి. ఎందుకంటే కెరూబుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులుతూ ఉన్నది, మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉంచున్నాడు. కనుక ఈ విశ్వాసం, ఈ విధేయతకు సంబంధించిన ఈ విశ్వాసాన్ని సమస్త జనులకు మనము చాటి చెప్పాలి అన్న విషయాల్ని మనము చూస్తాము. కీర్తన గ్రంథము 100వ అధ్యాయంలోకి మనం వచ్చినట్టయితే, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, చాలా అద్భుతమైన కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. ఇక్కడ 3 విషయాల్ని మరి దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉత్సాహ ధ్వని చేయాలి సమస్త జనులారా, దేవుడు మీ కొరకు కలుగజేసిన సువార్త నిమిత్తం ఉత్సాహ ధ్వని చేయాలి. అంతేకాదు ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనం, ఉత్సాహ గానము చేయాలి ఆయనకి. అంతేకాకుండా ఉత్సాహముతో ఆయనకు కృతజ్ఞతార్పణలను 4వ వచనంలో మనము తీసుకురావాలి. సో ఉత్సాహముతో ఆయన సముఖంలోకి రావాలి. బికాస్ హి హస్ బ్రాట్ హిజ్ ఓన్ సన్
ఇంటూ దిస్ వరల్డ్ టు సేవ్ మ్యాన్ కైండ్. మానవుని రక్షించడానికి దేవదేవుడే తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు కనుక మనము ఈ సువార్త నిమిత్తం ఉత్సాహ ధ్వని చేయాలి, ఉత్సాహ గానము చేయాలి. ఆయన చేసిన కార్యాలని బట్టి ఆయనకు ఉత్సాహముతో కృతజ్ఞత అర్పణలను కూడా తీసుకురావాలంటాడు 100 కీర్తనలు. అంతేకాదు ఉత్సాహముతో ఆయన గుమ్మముల్లోకి ప్రవేశించండి, ఆయన ఘనపరచండి. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, కృప కలిగిన వాడు, ఆయన సత్యము తరతరములకు ఉండును. కనుక ఈవేళ దేవుని ప్రజలంగా మనం గుర్తుంచుకోవాలి పిల్లారా, దేవుడు సర్వలోకానికి ఈ యొక్క మరి విధేయతకు సంబంధించిన ఈ సువార్తను ప్రకటించమని దేవుడు సెలవీయడం చూస్తా ఉన్నాం. కీర్తన 47 అధ్యాయంలో చూసినట్లయితే సర్వజనులారా చప్పట్లు కొట్టండి, దేవునికి జయధ్వనితో దేవుని గురించి ఆర్భాటము చేయండి. సర్వజనులారా అన్న మాటల్ని మనము చూస్తాం. కనుక పిల్లారా, సర్వజనాలకి దేవుడు సిద్ధపరిచినటువంటి గొప్ప శుభ సందేశాన్ని మనము దాచిపెట్టడానికి వీలేదు, అనేకులకు ప్రకటించ బద్దులమై ఉంటున్నాం. అంతేకాదు ఈ భాగంలో కీర్తనకారుడు 7వ వచనంలో 47వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, సర్వభూమికి రాజు. 8వ వచనంలో దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. ఎంత చక్కని మాట. అంతేకాదు ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు నుంచి ఉద్భవించిన దేవుడు అన్న విషయాన్ని సర్వజనాలకు తెలియజేయాలి. పిల్లారా, పౌలు ఆ మాటల్ని వచనాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులు అగున్నట్లు. ఎంత చక్కని మాట. అయితే పిల్లారా, మనము ఈ సువార్తనంతటా చాటి చెప్పినప్పుడు అన్య జనులు మరి ఊరుకుంటారా? ఊరుకోరు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో అన్యజనులు ఎలా అల్లరి రేగుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలస్తా ఉన్నారు, మనం వారి కట్లను తెంచుదాం, రండి పార్శ్వములను మన యుద్ధ నుండి పారవేద్దాం రండి అని భూరాజులందరూ కూడా దేవుని రాజ్యానికి తల వంచలేదు. వెరీ సాడ్ పార్ట్. అయితే ఆకాశమందున్నటువంటి దేవుడు ఉగ్రుడై వారితో ఇలా పలికాడు. 5వ వచనంలో ప్రచండ కోపము చేత ఆయన తల్లడింపజేశాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద సియోన్లో నుండి ఆయన తన కుమారుని స్థాపించాడు. అక్కడే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అక్కడే కల్వరి శిలువలో ఆయన మన కొరకు మరణించాడు, గొల్గతా అనే కొండ పైన. అండ్ వన్ డే హీ విల్ బి ఎంథ్రోన్డ్ ఆన్ ద మౌంట్ జాయన్, సియోను పర్వతం మీద ఆయన రాజు కాబోతున్నాడు. కొరనేషన్, ఆయనకు రాజుగా కిరీటం పెట్టబోతున్నాడు దేవుడు. ఆయన అక్కడి నుంచి సర్వభూమికి తన యొక్క రాజ్య సువార్తను అందించడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి 10వ వచనం, రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధనుండండి, భయభక్తులు కలిగి ఆయనను సేవించండి, వణుకుచో ఆయనను సంతోషించండి, ఎందుకంటే ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. ఈవేళ పిల్లారా, దిస్ గుడ్ న్యూస్ షుడ్ బి ప్రొక్లెయిమ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సర్వ లోకానికి కూడా తెలపబద్దులమైంది. ఎవరు తెలపాలి? ఎవరు తెలపాలి ఈ సత్యం? నీవే కదా, నీ ద్వారానే కదా ఈ సువార్త అనేకులకు తెలుపబడాలి. కనుక ఈవేళ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము మరి ఆయన సువార్త మరి ఆయన చేసినటువంటి గుడ్ న్యూస్ని అందరూ కూడా ఎరుగునట్లుగా మనమందరం కూడా బాధ్యతతో భారంతో ఈ విశ్వాసాన్ని అనేకులు విధేయులగునట్లుగా వారికి బోధించాల్సిన బాధ్యత ఉంది. ఒకరోజు పిల్లారా, యేసుక్రీస్తు ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో 1000 సంవత్సరాలు ఆయన తన రాజ్యాన్ని చేయబోతున్నాడు. నీతి, న్యాయము, సమధర్మము సర్వజనులు పాటిస్తారు. భూమి ఏ రీతిగా నీళ్లతో నిండి ఉంటుందో దేవుని గురించిన జ్ఞానము భూమి అందంతటా నింపబడుతుంది. వన్ డే ఇట్ విల్ హ్యాపెన్. ఒకవేళ నీకు యేసు గురించి తెలియకపోతే నువ్వు తెలుసుకో.
ఒకరోజు సర్వభూమి యేసు యొక్క పాటలతో నిండి ఉంటుంది, యేసు యొక్క మాటలతో నిండి ఉంటుంది, యేసు యొక్క వాక్యముతో నిండి ఉంటుంది, యేసు యొక్క నీతితో నిండి ఉంటుంది, యేసు యొక్క శాంతి, యేసు యొక్క సమాధానంతో ఈ యొక్క భూమి నిండి ఉంటుంది. కనుకనే పౌలు అంటున్నాడు, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయునట్లుగా ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితే. కనుక బిడ్డారా, మనమందరం కూడా ఈ సువార్తను, ఈ విధేయతతో కూడిన ఈ సువార్తను సర్వలోకానికి చాటి చెప్పాలి. ఒకవేళ నీవు ఇంకా ఆ రక్షణ భాగ్యాన్ని పొందకపోతే ప్రభు ఈ దినం నీకు కూడా ఇస్తున్నాడు. దేవునికి విధేయుడవుక, ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. కనుక ఆయన చెంతకురా, ఆయన ఇచ్చే మరి ఈ యొక్క గుడ్ న్యూస్ని అందుకో. ఆయన తన సొంత కుమారుని నీ కొరకు ఈ లోకానికి పంపించి నీ పాపాలకు బదులుగా ఆయన కల్వరి శిలువలో మరణించి ఆయన నీ కొరకు తన రక్తాన్ని కార్చి నీవు దేవునితో సమాధానం పొందడానికి దేవుడు గొప్ప కృప ఇచ్చాడు. కనుక ఈవేళటి భాగ్యం నీకు కూడా కావాలి అన్నట్లయితే కమ్ టు క్రైస్ట్, ఒబే హిస్ గుడ్ న్యూస్. ఆయన శుభవర్తమానాన్ని అంగీకరించి ఆయన కొరకు నీవు జీవించు. నిశ్చయంగా నిన్ను ప్రభు దీవించి ఆశీర్వించును గాక. దేవుడి మంచి మాటల్ని దీవించి మీ జీవితాలకు, మీ ఆత్మలకు ఉపయోగకరంగా ప్రభు సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, సత్యస్వరూపాన్ని తండ్రి, ఈవేళ నీవు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన సువార్త సర్వజనులకు చాటి చెప్పాలని జ్ఞాపకం చేశారు. అందును బట్టి స్తోత్రం. నీ ముఖ కాంతో నీ ప్రజలందరినీ తృప్తిపరిచి నాయన నీ మహిమలో నీ ప్రజలను నింపమని యేసునామమున ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి, ఆమేన్.